రామ్ ఏచూరి సిపిఐఎం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి సీతారాం ఏచూరి గారు నిన్న చనిపోవడం జరిగింది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు గత కొంతకాలంగా. ఆయన సిపిఎం పార్టీకి 2015 నుంచి సుదీర్ఘకాలం పాటు ఆయన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాడు జాతీయ స్థాయిలో. కింది స్థాయి నుంచి సిపిఎం పార్టీలో ఈ స్థాయికి వచ్చినటువంటి నేత సీతారాం ఏచూరి గారు. ఆయన తమిళనాడులో పుట్టి ఆ తర్వాత హైదరాబాద్లో చదువుకొని ఆ తర్వాత ఢిల్లీలో చదువుకొని ఢిల్లీ జేఎన్యూలో స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా ఎదిగినటువంటి ఎస్ఎఫ్ఐలో చేరి స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా ఎదిగి జేఎన్యూనే ఎస్ఎఫ్ఐ వశం చేసినటువంటి మంచి ఆలోచన పరుడు సీతారాం ఏచూరి గారు. సీతారాం ఏచూరి మరణం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, అన్ని పార్టీలు ఆయన మరణాన్ని కొద్దిగా బాధతోనే చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేసినటువంటి వ్యక్తి సీతారాం ఏచూరి గారు. 2005 నుంచి చాలా కాలం పాటు ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేయడం జరిగింది. వివిధ కమిటీల్లో ఆయన చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కడ గెలిచింది లేదు, కానీ రాజ్యసభ సభ్యుడు కోల్కతా నుంచి రాజ్యసభకు ఎన్నికవడం జరిగింది. సీతారాం ఏచూరి గారి లేని లోటు సిపిఎం పార్టీకి మరి ఎవరు పూరుస్తాడు, ఏం కథ అనేది తెలవాల్సినటువంటి అంశం. అయితే సిపిఎం పార్టీ రాను అనేకమైనటువంటి అంశాల విషయంలో కొంత యూపీఏ ప్రభుత్వం ఏర్పడే నాటికి కీలకమైనటువంటి పాత్రను పోషించింది. ఆ తర్వాత ఎమర్జెన్సీలో సీతారాం ఏచూరి గారు అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం జరిగింది. తద్వారా ఆయన విద్యాభ్యాసం అంతా మధ్యలోనే ముగిసిపోవడం జరిగింది. ఆర్థిక శాస్త్రం ఎంఏ ఎకనామిక్స్లో ఆయన పట్టం అందుకునే టైంలోనే అప్పుడు ఎమర్జెన్సీ విధించడంతో జైలు పోవడం జరిగింది. విద్యార్థి నేత స్థాయి నుంచి జాతీయ నేతగా ఎదిగినటువంటి సీతారాం ఏచూరి ఇక లేరు. ఆయన చనిపోవడం నిజంగా బాధాకరం. క్యూ న్యూస్ ఆయనకు నివాళులర్పిస్తోంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,